ముఖ్యమంత్రి రెడ్డిపై జాతీయ మహిళా కమిషన్ కు ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. అరుదైన వ్యాధితో రెండు తలలు అంటుకుని ఉన్న వీణా వాణిల గౌరవాన్ని దెబ్బతీసేలా సీఎం వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు. బీజేపీ బీఆర్ఎస్ వేరువేరు కాదు, వారిది ఫెవికల్ బంధం అంటూ వీణా వాణి పేర్లను సీఎం రేవంత్ రెడ్డి ఓటంకించారు. సీఎం అసలు మనిషేనా అంటూ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతారా అంటూ విమర్శించారు. బీజేపీ బీఆర్ఎస్ వేరు వేరు కాదు, వీళ్ళిద్దరిది ఫెవికల్ బంధం. వీణా వాణి అని రెండు తలకాయలు కలిసి బాడీ వేరుంటది, ఆడపిల్లలు ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ బంధం కూడా విడదీయరాని ఫెవికల్ బంధం. ఇవాళ బీజేపీ కేసిన బీఆర్ఎస్ కేసిన ఒక్కటే, ఆ ఓట్లు తీసుకెళ్లి మూసీ నదిలో వేసినట్టే. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం అనేది ఉన్నది, 2 ఏళ్లే మనం పూర్తి చేసుకున్నది. ఇంకా 8 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, తెలంగాణను అభివృద్ధి చేస్తుంది. ఈ అభివృద్ధిలో నిజామాబాద్ కు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. నిజామాబాద్ నుంచే ఈ తెలంగాణ అభివృద్ధికి పునాదులు వేస్తాం. నిజామాబాద్ కి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. నిన్న ఇందూరు గడ్డ మీదకి వచ్చి అసలు వీడు మనిషే కాదని రుజువు చేసుకొని పోయింది. రాజకీయాలల్లా బీజేపీ టీఆర్ఎస్ బంధం ఫెవికాల్ బంధం అని ఆగితే సరే, వీణా వాణి బంధం అని. వీణా వాణి అంటే తెలుసా? ఇద్దరు అమ్మాయిలు, 2 తలలు వేరైనా దేహం ఒకటే. 22 సంవత్సరాల నుంచి అట్లా బతుకుతున్నారు. తెలుగు హైదరాబాద్ లో ఉంటారు. వాళ్ళకి ఎన్నిసార్లు శస్త్రచికిత్స చేయాలని అమెరికా కాడికెళ్లి ఆస్ట్రేలియా దాకా అందరు డాక్టర్లు ప్రయత్నం చేసి అది కుదురుతలేదు. నీకు శాతనైతే శస్త్రచికిత్స చేసి వాళ్ళు అట్లనే బతుక్కుంటా వాళ్ళు బీకామ్ చదువు పూర్తి చేసి ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్ చదువుతానికి ప్రిపేర్ అవుతా ఉన్నారా? వాళ్ళ కష్టంగా బతుకుతుంటే వాళ్ళ మీద జోకులు చేస్తున్నాం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు అనొచ్చా? వాణి వీణా మీద జోకులేసే మనిషి మామూలు మనిషి కాదు, అసలు మనిషే కాదు వీడు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీ కృష్ణ అందిస్తారు. వంశీ, అటు సీఎం రేవంత్ రెడ్డి పైన జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అటు ఏదైతే బీజేపీ పైన చేసేటువంటి సభలు బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటేనని, వారి బంధం ప్రేమిక్ వీణావాణి సంబంధం లాంటిదని ఎదురు చేసినటువంటి నేపథ్యంలో ఎంపీ ధర్మపురి అరవింద్ ఈ వ్యాఖ్యలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అటు జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ప్రధానంగా ఒకసారి నిన్న సభలో చొప్పదండి సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ఒకసారి పూర్తిగా చూద్దాం. బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటేనని, వారి బంధం పిక్ వీణావాణి సంబంధం లాంటిదని ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి సీట్లు దానం చేసినట్టు ప్రజలంతా చూశారన్నారు. 10 ఏళ్లలో తెలంగాణ ప్రజలు కేంద్రానికి 1000 కోట్ల పన్నులు చెల్లించిన పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వలేదని, మెట్రో మూసి అభివృద్ధికి రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా బాసర నుంచి భద్రాచలం వరకు అన్ని ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని చెప్పారు. మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పించి ఆలయ దర్శనాలకు చేయూత అందిస్తున్నామని తెలిపారు. మొత్తం కదా ఏదైతే నిన్న చొప్పదండి సభలో సీఎం మాట్లాడినటువంటి ఓవరాల్ కి సంబంధించినటువంటి ఏదైతే స్పీచ్ కి సంబంధించినటువంటిది. ఇందులో ప్రధానమైనటువంటి వ్యాఖ్య అవిభక్తి కవలైనటువంటి వీణా వాణిలకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకురావడం జరిగింది. అందున పొలిటికల్ పార్టీస్ కి సంబంధించి బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటేనని, వీణావాణి సంబంధం లాంటిదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనం చూస్తాం. ఈ వ్యాఖ్యల పైన ఎంపీ ధర్మపురి అరవింద్ చాలా సీరియస్ గా స్పందించారనేది కూడా చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి పైన జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. అటు అరుదైన వ్యాధితో 2 తలల అంటుకొని ఉన్న వీణా వాణిల గౌరవాన్ని దెబ్బతీసేలా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయంటే కూడా ఆయన ఫిర్యాదు చేశారు. బీజేపీ బీఆర్ఎస్ వేరువేరు కాదు, వారిది ఫెవికల్ బంధం అంటూ వీణా వాణి పేర్లను సీఎం రేవంత్ రెడ్డి తీసుకురావడం బాధాకరమన్నారు. సీఎం అసలు మనిషేనా అంటూ కూడా ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతారా అంటూ కూడా ఆయన విమర్శించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కేవలం ధర్మపురి అరవిందే కాదు, ఇతర అనేక మంది నాయకులు కూడా ఏదైతే అవిభక్త కావాలనేటువంటి వీణావాణి పేర్లను సంబోధించడం అనే అంశానికి సంబంధించిన
వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. రాజకీయాల్లో వీరి పేర్లను వాడుకోవడం చాలా బాధాకరం అంటూ కూడా అనేక మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ సందర్భంగానే అటు ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపైన చాలా సీరియస్ గా స్పందించారనేది కూడా మనకు దీన్ని బట్టి అర్థమవుతోంది. ఖచ్చితంగా మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్ సీఎం రేవంత్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ధర్మపురి అరవింద్ విజ్ఞప్తి చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి మాటలు అద్దులు దాటుతున్నాయి అంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. రాజకీయాల కోసం, ఓట్ల కోసం ఇంతకైనా ఏదైతే దిగజారుతారా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ అంశం పైన కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.